హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మంచిగా ఆయిషాని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసి మొత్తం కుకింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా నాకు అరౌండ్ 30 to 40 minutes ఆఫ్ టైం ఉంది నేను ఆఫీస్కి కనెక్ట్ అవ్వడానికి కూడా. చూస్తే మా అమ్మ కొరియర్ పంపించింది. అవుట్ ఫర్ డెలివరీ ఉంది. ఒక్కొక్కసారి చాలా త్వరగానే వచ్చేస్తుంది. బిఫోర్ 9 కూడా వచ్చేస్తూ ఉంటాయి. యూపీఎస్ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా వస్తే మంచిగా ఓపెన్ చేసేసి అన్ని లోపల పెట్టేసుకొని ఆఫీస్కి కనెక్ట్ అయిపోతాను. సో కొరియర్ ఇలా స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో. నీకు ఒక హాట్ ఇష్టమైంది, భరత్కి ఒక హాట్ ఇష్టమైంది, ఐషమ్మకి ఒక స్వీట్ చెకోడీ వేస్తా అని చెప్పి అది కాస్త అట్లా పెరుగుకుంటూ పోతుంది. ఈసారి అయితే మా మమ్మీ అడిగిన ఇట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ కూడా దుర్గా ఫుడ్స్ లో ఉన్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత మంచిగా ఏమంటారు ధనియాల పౌడర్, ఇట్లా ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో లోకల్ గా మీరు షిప్ చేయించుకుంటూ ఉంటే విత్ ఇన్ ఇండియా మస్ట్ ట్రై ఏంటంటే నాన్ వెజ్ పికల్స్, చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్ పికిల్, ఇవి మస్ట్ ట్రై. ఇంకా ఇక్కడికి పంపడం లేదు. మా మమ్మీ ఇట్లా చేసిన ప్రతిసారి అంటది, అరే కొంచెమన్నా నీకు పంపాల్సి, ఎంత బాగుందో ఎంత బాగుందో అని చెప్పి. ఆబ్వియస్ గా మా చికెన్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు నాకు చేసిన ప్రతిసారి అనిపిస్తుంది నీకు కొంచెమైనా పంపాలి ఎట్లా అని చెప్పి. బట్ కొరియర్ వాళ్ళతో కనుక్కున్నా కూడా ప్రెసెంట్ అయితే అలో లేదండి. బట్ కొంతమంది పంపిస్తున్నారు. ఒక ½ కేజీ లేకపోతే ఒక ½ కేజీ అలా. అయితే నేను చెప్పాను మా అమ్మకి, వద్దాం అట్లా ఎందుకు అసలు పంపకండి, ఆ సర్వీసెస్ రెస్యూమ్ అయ్యాకే పంపించుకుందాము అని చెప్పి. బట్ ఇన్ కేస్ మీరు ఇండియాలో ఆర్డర్ పెట్టుకోవాలి అంటే మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో దుర్గా ఫుడ్స్ లింక్ కూడా ఇస్తాను, ఆర్డర్ చేయండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నేను కొరియర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నాకు క్విన్స్ ఆర్డర్ డెలివరీ అయింది. నేనైతే ఎలాంటి పర్సన్ అంటే, నాకు ఏదైనా ఒక దగ్గర నచ్చితే ఇంకా నేను అక్కడే కొనుక్కుంటూ ఉంటాను. నేను అసలు వేరేది పెద్దగా షాప్ అరౌండ్ కూడా చేయను. ఇట్లా ఏమైనా ట్రెండీగా కొంచెం క్యూట్గా ఉన్న అవుట్ఫిట్స్ అయితే ఆల్టర్ ది స్టేట్ చూస్తున్నాను. ఇంకా లేదు రెగ్యులర్ వేర్ టీ షర్ట్స్, స్వెటర్స్, జీన్స్ ఐషానికి కావాలి అంటే క్విన్స్ నాకు బాగా నచ్చింది క్వాలిటీ. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కూడా అదే. మనం ఈ రెగ్యులర్ టీ మనకి ఏ షాప్ లో అయినా కూడా అరౌండ్ ఎంత $15 కన్నా తక్కువ ఏం రాదు కదా మనం టార్గెట్ లో తీసుకున్నా కూడా. అండ్ దీంట్లో ఏంటి అంటే మీరు బండిల్ అంటే 3 పిక్ చేసుకుంటే ఈచ్ $12 అలా పడుతుంది. అండ్ నేను రెగ్యులర్ గా ఇట్లా టైట్స్ టాప్ లేకపోతే జీన్స్ అయినా కూడా ఇలా టీ షర్ట్సే వేసుకుంటాం. అండ్ ఇప్పుడు నాకు ఇట్లా ఎనీథింగ్ ఏదైనా ఇట్లా రాసి అలా ఉంటే నాకు అంతగా నచ్చడం లేదు. ఎప్పుడో మాస్టర్స్ కి వచ్చిన కొత్తలో అట్లా బ్రాండ్ రాయడము అట్లా కొనుక్కునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు మోర్ లైక్ వెరీ ప్లెయిన్ అట్లా ఉన్న టీ షర్ట్స్ నచ్చుతున్నాయి. అండ్ క్విన్స్ లో ఆప్షన్స్ బాగున్నాయి. అండ్ ఆల్సో స్వెటర్స్ స్టిల్ మనకి ఇక్కడ ఏప్రిల్ మే వరకు కూడా చల్లగే ఉంటది. ఇదేంటి అంటే ఇట్లా క్రాప్డ్ స్వెటర్ లాగా చాలా బాగుంది. క్వాలిటీ అయితే అసలు ఎంత నచ్చిందో నాకు తెలిసి ఇది నా 4th 5th స్వెటర్ అనుకుంటా. అండ్ ఈ కలర్ కూడా బాగుంది, జీన్స్ మీదకి మంచిగా ఉంటది అని చెప్పి ఇది తీసుకున్నా. మనం టైట్స్ మీద కూడా వేసుకోవచ్చు. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి మీడియం. మీరు ఇంకొంచెము చిన్నగా అట్లా ఉంటే స్మాల్ తీసుకున్నా సరిపోతుంది. బికాజ్ ఇది ఏమంటారు కొద్దిగా బాయ్ ఫ్రెండ్ లుక్ టైప్ ఆఫ్ స్వెటర్ ఉంటుంది, చాలా ఓవర్ సైజ్డ్ స్వెటర్ లాగా ఉంటుంది. నాకు ఇష్టమే ఇట్లా ఓవర్ సైజ్డ్ వేసుకోవడం. సో అందుకే నేను మీడియం తీసుకున్నా. నేను తీసుకున్న ప్రతిసారి ఐషానికి కూడా ఏదో ఒకటి తీసుకుంటా. అండ్ తన డ్రెస్సెస్ నేను మోర్ దాన్ $25 కన్నా ఎక్కువ ఉంటే పెట్టను. బికాస్ నేను ప్రతిరోజు స్కూల్కి వేసి పంపించే డ్రెస్సెస్ కాబట్టి లెస్ దాన్ $25 ఉంటేనే తీసుకుంటాను. ఇది ఒకటి తీసుకున్నా, నాకు నచ్చింది. జస్ట్ ప్లెయిన్ ఆర్గానిక్ ఇట్లా కాటన్ డ్రెస్. అండ్ ఇది కూడా తనకే తీసుకున్నా. నాకు ఇట్లా చెక్డ్ మంచిగా అనిపించింది. సో చెప్పా కదా బండిల్, నేను బండిల్లో 3 తీసుకున్నా టాప్స్. ఒకటి వచ్చేసి బ్రౌన్ కలర్. ఎన్ని టీ షర్ట్స్ ఉన్నా నాకు తక్కువనే అయిపోతాయి యూజువల్ గా అట్లా మనకు. ఇది ఒకటి బ్లూ. హియర్ కమ్స్ మై ఫేవరెట్ కలర్, మోస్ట్లీ దీంట్లోనే ఉంటాను నేను, బ్లాక్. సో ఇట్లా బండిల్ తీసుకున్నాం, మంచిగా ఇది సరిపోతుంది. అండ్ ఆల్సో నాకు వర్క్ ఫ్రమ్ హోమే. సో ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ ట్రై టు బీ ఇన్ ఎదర్ జీన్స్, టైట్స్, ఇట్లా టీ షర్ట్. ఈవినింగ్ మంచిగా పీ చేసేసుకుంటా. లేకపోతే నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకే అవుట్ఫిట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి నాకు చాలా బ్రీతబుల్, కంఫర్ట్ అనిపిస్తాయి. సో మీరు కూడా ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా అలాగా ఉంటే మస్ట్ ట్రై. చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది. మనం పే చేసే ప్రైస్ కి నాకు అనిపించింది, ఇది నా ఒపీనియన్, మనం పే చేసే ప్రైస్ కన్నా ఇంకా మంచిగానే ఉంది క్వాలిటీ అనిపించింది నాకైతే. ఇంకా రాలే పార్సల్, వెయిట్ చేస్తున్నాను.
నేను ఎప్పుడైతే ఇట్లా మంచిగా మీరు ఇప్పుడు నేను చూస్తూ ఉంటే వాట్ ఐ ఇన్ డే నేను మీల్ ప్లేట్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇట్లా అనుకున్నా ఐ హ్యావ్ సర్టెన్ ఇట్లా గోల్స్ లేకపోతే క్రాష్ డైట్ అట్లా కాదు. సో మోర్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ నేను ఏం తింటే ఐషాని కూడా అదే చూసి ఇట్లా పెద్దగా అవుతుంది కదా. సో అట్లా మంచిగా ప్రోటీన్, ఫైబర్, లెస్ కార్బ్స్ ఇట్లా ఇట్లా డైట్ అనుకున్నా. మా అమ్మ శుభ్రంగా ఒక 10 కేజీల కొరియర్ దాంట్లో రకరకాల స్వీట్లు అన్ని పంపిస్తుంది. దో అన్ని పంపించినా కూడా చాలా ఇట్లా ఏమంటారు, నేను ఫ్రెండ్స్ కి కూడా ఇస్తాను లిమిట్ గా హాఫ్ స్వీట్. మా తమ్ముడు తింటాడు అట్లా, వాడికి చాలా స్వీట్ టూత్ ఉంటుంది. ఎంత అంటే అంత ఎవ్రీడే లంచ్ చేశాక ఒక ఇంత స్వీట్ ఉన్నా కూడా దాంట్లో వాళ్ళిద్దరు హాఫ్ హాఫ్ తింటారు. అండ్ వాళ్ళు మంచిగా వర్కౌట్ చేస్తారు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇట్లా పోతారు. బట్ స్టిల్ వాడి ఫుడ్ డిసిప్లిన్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. వాడి దగ్గర నుంచి అది నేర్చుకోవాలనిపిస్తుంది. సో నేను కూడా స్వీట్స్ ని అలాగే చేస్తాను. రోజు తింటా, కొంచెం కొంచెం తింటా. లంచ్ టైం అయిపోయింది. ఎప్పుడో 9 o'clock వస్తుంది అని చెప్పి అనుకుంటే ఇంకా రాలేదు. అంతే కదా, మనం ఏమనుకుంటే ఒక్కొక్కసారి అది కాదు. అండ్ మార్నింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మాకు అరౌండ్ 12:30 అట్లా అవుతుంది. నీకు మీటింగ్ అయిపోయిందా? సో వెళ్ళి లంచ్ చేసేద్దాం. ఇంకా కొరియర్ రాలేదు, ఫైనల్గా లంచ్ తినేస్తున్నాం. సో ఈరోజు నా వెజిటేరియన్ డే. ప్రోటీన్ కోసం లాట్స్ ఆఫ్ పాలక్ పనీర్ గ్రేట్ చేసేసుకున్నా. తినడం ఈజీగా ఉంటుంది పనీర్ నాకు క్యూబ్స్ కన్నా. అండ్ వెజీస్ వచ్చే వరకు కాలీఫ్లవర్ అండ్ బీట్రూట్. రైస్ ఏమో 100 grams మంచిగా సరిపోతుంది. లంచ్ అయిపోయింది అండ్ డిషెస్ కూడా పెట్టేస్తున్నా. నేను నైట్ నాకు చాలా లేట్ అయింది ఆఫీస్లో. ఆల్మోస్ట్ 2 o'clock అయింది మా టీం మొత్తం, నేను ఇంకొక ఇద్దరు. సో టెక్నికల్లీ ఈరోజు ఆఫ్ కాదు, బట్ ఆఫ్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మేము ఈరోజు ఇప్పుడు మళ్ళీ పని చేయాలి అని చెప్పి. అందుకే నా డే చాలా ప్రశాంతంగా ఫ్రీగా ఉంది. ఐషాని వచ్చేలకు మోస్ట్ ఆఫ్ ద థింగ్ చేసేసుకోవాలి. బికాస్ తను వచ్చాక వ్యాలంటైన్స్ డే కార్డ్స్కి ఫ్రమ్ ఐషాని అని చెప్పి రాపిచ్చి పంపాలి 24 cards. బట్ నాకు అనిపించింది పెరిగేటప్పుడు మనకు వ్యాలంటైన్స్ డే అంటే ఒక కైండ్ ఆఫ్ స్టిగ్మా అటాచ్ చేసినట్టు ఉండేది కదా. బట్ నాకు ఇప్పుడైతే ఇట్స్ మోర్ క్యాజువల్. నా ఫ్రెండ్స్ అందరికి నేను ఏమంటారు, నేను ఏదో న్యూ ఇయర్ అప్పుడు అందరికి గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవాలి అలాగే ఉంది. ఫ్రెండ్స్ అందరికి కార్డ్స్ కొనాలి, వాళ్ళకి ఇది కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఏదో షూ బాక్స్ ని మంచిగా డెకరేట్ చేయాలి అదంతా అని చెప్పి షీఈస్ ఎంజాయింగ్. మా కమ్యూనిటీలో ఒక ఫ్రెండ్ ఇట్లా హోస్ట్ చేస్తూ ఉంటది పెయింటింగ్ క్లాసెస్ అని అవని ఇవని. సో ఈ రోజు ఏంటి అంటే తను రేపు వ్యాలంటైన్స్ డే ఉంది కదా సాటర్డే, దానికోసం అని చెప్పి ఒక చిన్న వర్క్ షాప్ పెట్టింది. నేను ఐషానికి ఇష్టం సంథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్స్, నేను తనని పంపిస్తున్నా. సో 5 o'clock డ్రాప్ చేయాలి తనని. వచ్చాక ఒక 2 hours ఉంటుంది. సో ఆ 2 hours ఈ పనులు ఏమి చేసుకోకుండా తనతో కొద్దిగా టైం స్పెండ్ చేసి హోంవర్క్ ఉంది హోంవర్క్ చేపించి కొద్దిగా బుక్ రీడింగ్ చేపించేస్తే అయిపోతుంది. ఐషాని కొరియర్ కోసం వెయిట్ చేసావా? ఇంకా రాలేనా అన్న? వస్తుంది 2:45 కంతా వచ్చేస్తుందిలే, వస్తుంది, ఫీల్ అవ్వకు. నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావా? ఎందుకు డిసప్పాయింట్ అయింది ఐషాని? మీ చిన్నమామ నీకేమైనా ఎక్స్ట్రా చెప్పాడా? నాకు చెప్పకుండా ఏమైనా పెట్టాడంట దాంట్లో? మరి దేనికోసం వెయిట్ చేస్తుంది బంగారు తల్లి? స్వీట్స్ కోసమా? వచ్చేస్తుందిలే. భరత్ నాకు ఒక డెజర్ట్ చేసిస్తా అన్నాడు అని చెప్పి, హై ప్రోటీన్ డెజర్ట్. సో చాలా సింపుల్ చేసుకోవడము. కాటేజ్ చీజ్, గ్రీక్ యోగర్ట్, ప్రోటీన్ పౌడర్ అండ్ ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసి దాని పైన ఇలా డ్రిజల్ చేశాడు. ఫస్ట్ స్పూన్ కి ఇలా అనిపించింది నాకు, బట్ దిస్ ఇస్ అక్వైట్ టేస్ట్. మీకు సూపర్ స్వీట్ అట్లా కాకుండా నచ్చే వాళ్ళకైతే నచ్చుతుంది. నాకైతే మంచిగానే ఉంది. అండ్ ఇంకా మీరు దీన్ని కొంచెం మంచిగా చేసుకోవడానికి దీనిపైన కొన్ని నట్స్ లేకపోతే ఏమైనా చాప్డ్ ఆల్మండ్స్ కొద్దిగా ఫ్రూట్స్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఫ్రూట్స్ కాదు కానీ హేజల్ నట్స్ అను. ఇది బేసికలీ డెజర్ట్, సో యూ కెన్ హ్యావ్ మోర్ చాక్లెట్. ఇంకొంచెం చాక్లెట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నాకు సరిపోతుంది. నాకు ఇంకా ఇంతకన్నా చాక్లెట్ వద్దు, షుగర్ ఏది కూడా వద్దు. సో నాకు సరిపోతుంది, మంచిగా ఉంది. సో 24 cards ఉన్నాయి టోటల్. ఫ్రమ్ ఒక్కటి నేమ్ రాసి పంపించమన్నారు. బికాస్ వాళ్ళు 2లో రాసుకున్నా అది వాళ్ళకి కరెక్ట్గా చదివి ఇవ్వనికి ఎవరికి రాదు కదా. అండ్ అది అడిషనల్ వర్క్ అయిపోతుంది టీచర్కి. అండ్ 24 cards మీద ప్రిఫరబుల్లీ స్టూడెంట్ రాస్తే మంచిగా ఉంటుంది అని చెప్పారు. అందుకే ఐషానియే రాసుకుంటుంది. ఇట్స్ ఓకే నాన్న, రాసేసాయి. నీ ఫ్రెండ్స్ కి కదా ఇచ్చేది, నువ్వు రాస్తేనే మంచిగా ఉంటుంది. రాయమ్మా.
ఒక్కొక్కసారి నాకు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రీల్స్ కనిపిస్తూ ఉంటాయి. మై కిడ్స్ లెఫ్ట్ సో హోంవర్క్ నేను రాస్తున్నా ఇట్లా 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 కనిపిస్తూ ఉంటాయి. రే ఏంద్రా నీ పేరు ఏం పేరురా, పేరు తప్పు రాస్తున్నావు. నాకు అది చూస్తే అనిపిస్తుంది మేబీ ఇట్స్ ఓకే, ఒక్కొక్కసారి చేయకపోయినా అలాగే పంపించేయాలేమో. అప్పుడు టీచర్ చెప్పినప్పుడు నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే చేస్తారేమో అని చెప్పి ఇట్లా ఏమైనా ఇట్లా ప్రాజెక్ట్ వర్క్ ఆర్ట్ వర్క్ వచ్చినప్పుడు కూడా నేను కూడా చెప్తాము, హెల్ప్ చేస్తాం, కానీ తనతోనే చేపిస్తాం, మేము చెయ్యం అవి. ఈవినింగ్ అయింది, మాకు ఆకలి స్టార్ట్ అయింది. సో భరత్ ఏమో బ్లాక్ ఉరద్ దాల్ అట్టు వేస్తున్నాడు. ఏమైందో ఏమో మా కొరియర్ 9 PM వచ్చిందంట. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే లేట్ అవుతుంది కదా. సో ఇది ఏమో బ్లాక్ ఉరద్ దాల్ తో చేసిన పిండి, బియ్యం కానీ ఏమీ యాడ్ చేయను. చాలా మంచిగా ఉంటుంది దోశ టేస్ట్ కూడా. దోశ ఆర్ అట్టు మీరు ఏదైనా వేసుకోవచ్చు. వచ్చింది ఫైనల్ కొరియర్ వచ్చేసింది. ఏం మంచిగానే వచ్చాయి, లీక్ అట్లా ఏం బాగోకుండా. ఏం పంపించాడు అయితే మమ్మీ మామ నీకోసమా? నీకోసం మీ మామ చాలా పంపిస్తాడే. సీజర్స్ ఏమన్నా ఇస్తే ఇవ్వు, తను వస్తుంది ఈజీగానే. సో ఇవి ఏంటి అంటే ఇట్లా పాలకూర చెక్కలు, దుర్గా ఫుడ్స్ లో మీకు పాలకూర చెక్కలు, బీట్రూట్ చెక్కలు అవన్నీ కూడా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా అంటాం. సో మా మమ్మీ నాకు టేస్ట్ చేయమని చెప్పి పంపించింది. కాఫీ పౌడర్ నేను తీస్తాలే, ఉంది నాన్న మెల్లగా తీస్తాను. చాలా బాగున్నాయి ఇవి. ఇవి సగ్గు బియ్యం చెప్పాలనుకుంటాం. చాలా బాగున్నాయి భరత్, అసలు టేస్ట్ ఇస్తావా? నీకేమన్నా అనిపిస్తుంది, క్రంచీ ఉంటుంది, నొప్పి పుట్టదు. తనకు చాలా పళ్ళు వస్తున్నాయి, విగ్లీ ఉన్నాయి, ఊడిపోయే పాపం ఆ ఫేస్ నడుస్తుంది. ఇవైతే చాలా బాగున్నాయి. మీలోనే నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, మేము ఈరోజు దుర్గా ఫుడ్స్ లో ఇది ట్రై చేసాము, ఇది ట్రై చేసాము, చాలా బాగుంది అని చెప్పి. ఇంకా నేనే అన్ని ట్రై చేయలేదు, అది బాగుంది. ఇది హనీ కలాకండ్ అనుకుంటా, అంటే హనీ కలాకండ్, అది బాగా ఫేమస్, మంచిగా బాగా నచ్చుతుంది చాలా బాగా. ఐషానికి కూడా ఇది చాలా ఇష్టం. ఇది అమ్మమ్మ ఇది నీకు నచ్చిందా? మీ అమ్మమ్మ నీకోసమే పంపించింది, ఇవి నీకే, మాకు కాదు. చాలా బాగుంది. ఐషమ్మ ఇటు అందుకోరా, అది తీసుకురా ఇటు. అమ్మ చేతిలో ఉన్నది చాలా. ఇట్లా సో నేను అన్ని స్వీట్స్ తింటా, పంపించినవన్నీ కూడా కొంచెం 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 రోజు. నువ్వు తింటా అంటే తినబిడ్డ, వద్దా? చూసుకో చూసుకో చూసుకో, కింద పడేసి తొక్కుతావు. తెస్తావా నాన్న? వీళ్ళ మామకి మాకు మ్యాంగో తోట ఇష్టం అని వాడు పోయినసారి పంపించడం ఇంకా అయిపోలేదు, మళ్ళీ పంపించాడు. అండ్ ఇది ఏంటి అంటే ఉలవలతో చేసిన మిక్చర్, ఉలవలు ఉంటాయంట, ఇది కూడా చాలా బాగుంటదంట. మా మమ్మీ చెప్పింది, చెప్పా కదా నేను అన్ని ట్రై చేయాలి అని చెప్పి. డెస్క్ దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెం తినండి, మంచిగా ఉంటది అని చెప్పింది. అన్ని ఓపెన్ చేసి ఆల్రెడీ నేను బాక్సెస్ అన్ని పెట్టుకున్నాను, వస్తుందని తెలుసు కదా కొరియర్, అన్ని క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకుని ఇవన్నీ దాంట్లో ఫిల్ చేయాలి. ఐషాని కోసం స్వీట్స్, నా కోసం అయితే బూరెలు, భరత్ కోసము హనీ కలాకండ్. మోస్ట్ ఆఫ్ ద స్వీట్స్ తన కోసమే, తనకు నచ్చేది. నీకోసమేరా మోస్ట్ ఆఫ్ ద స్వీట్. ఓకే, హనీ కలాకండ్ కూడా ఐషాని కోసమే, భరత్ కోసం ఏం కాదు. ఇవేమైనా తినకుండా మిగిలిస్తాయి మా కోసం, ఓకేనా? ఏమంటారు, ధనియాల పౌడర్, కొరియాండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు మంచిగా. ఇక్కడ మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, అన్ని చేసుకున్నాక ఆ పని జింజర్ గార్లిక్, నాకైతే ఒక్కటే బద్ధకం అనిపిస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడం. అండ్ అట్ ద సేమ్ టైం నాకు కొన్నవి నచ్చావు, దాంట్లో వేకలో చూస్తే సోడియం బైకార్బోనేట్ అట్లా కనిపిస్తాయి. అరే అదెందుకు వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ లో, దో అది ప్రిజర్వేటివ్ అయినా కూడా ఎందుకు, ఫ్రెష్ గా పట్టి పంపించేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాడవదు కదా. ఎక్కువ నాకు సంవత్సరాలు అవసరం లేదు, 2 months అంతే సరిపోతుంది కదా అనిపిస్తుంది, అందుకే నేను కొనుక్కోను.
అండ్ నాకు ఇట్లా లాస్ట్ టైం మా పెద్దమ్మ చేసి పంపించింది జింజర్ గార్లిక్ పేస్ట్, రసం పొడి, సాంబార్ పొడి. నాకు అవన్నీ 2+ months or 3 months మంచిగా వచ్చాయి. లాస్ట్ మొన్న అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమీ అవ్వదు, చాలా ఫ్రెష్ ఉంటుంది. మంచిగా గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. అండ్ వెళ్ళి ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. సో మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ దాంట్లో వేసి సేవ్ చేసేసుకుంటా. Oh my gosh. Wow. సరిపోయిందా? Ginger garlic. ఐ డౌట్. ఇంకొకటి తీసుకో. చిన్న డబ్బా తీసుకున్నా. ఫుల్ అయింది. The words and sentences. No, actually, Read the nonsense words. read. ఇది వేస్ట్ అవ్వకుండా తిద్దురా బాబా మొత్తం. అయిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టేసుకున్నా. మా దగ్గర రేగి వడలు లేవు, బట్ మా మమ్మీకి నా కోసం వెతుకుతుంది ఖచ్చితంగా. బెల్లం కిలో దొరికితే తీసుకొని పంపించింది ఒక 3 boxes రేగి వడలు. నాలాగా చాలా మందికి ఇష్టం. నేను ఎప్పుడు చెప్పినా మీరు ఎక్కడ కొన్నారు ఏంటి అని పెడుతూ ఉంటారు. బెల్లం కిలో ఉన్నాయంట. మేము ఎక్కడ కొని ఉంటాం, ఇది కొండాపూర్ దగ్గర ఉన్న బెల్లం కిలో కొని ఉంటుంది మా మమ్మీ. సో మీకు కూడా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఉంటే తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవి. ఓన్లీ డౌన్ సైడ్ ఏంటంటే ఇట్లా డబ్బాలన్నీ ఇరిగిపోతున్నాయి. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ మాకు కూడా ఉంది. మా ఫుడ్స్ వచ్చిన బాక్సెస్ కూడా ఇలాగా ఇరిగిపోతాయి. అందుకే మేము ఇట్లా చాలా టెస్ట్ చేస్తూ ఉన్నాము, ఏది మంచిగా యుఎస్ వరకు ఇరగకుండా, ఐ మీన్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ మంచిగా ప్యాక్ చేస్తే ఇరిగిపోకుండా మంచిగా ఏది వస్తుంది అని చెప్పి. ఇంకా మేము కూడా ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ లోనే ఉన్నాము. హోప్ఫుల్లీ చూడాలి. ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాడు, భరత్ మా తమ్ముడు వాళ్ళు. అట్లీస్ట్ అక్కడ నుంచి వచ్చే బాక్సెస్ అయినా మంచిగా సెట్ అయ్యి అట్లా వస్తాయి. ఇట్లా మంచి బాక్సెస్ ఉంటే మనం చెక్కలు పెట్టినా లేకపోతే ఇంకేమైనా పెట్టినా పగలవు కదా, పగలకుండా మంచిగా వస్తాయి. అసలు ఇది బాగా ఇక్కడ ఇది విత్ ఇన్ ఇండియా అయితే మనకు ఏమి కూడా కాదు, ఇవి ఇక్కడ వరకు రావాలి, ఈసిరేసి వేస్తారు ప్యాకేజెస్. సో పాడైపోతుంది. వెంటనే మనం చూసిన వెంటనే ఏమనిపిస్తుంది, మనం ఇంత పెట్టి తెప్పించుకున్నాం, మనకి ఇది మంచిగా లేదు అట్లా అనిపిస్తుంది కదా. అది కూడా అనిపించకుండా మేము చూస్తూ ఉన్నాం బాక్సెస్ కోసం. వెరీ సూన్ మంచి ఇట్లా పగలకుండా ఉండే బాక్సెస్ లోనే ప్యాక్ చేస్తాం. మంచిగా బాక్స్ డెకరేట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసిరా. Okay, this is my box. యా, నీ టైం అంతా మంచిగా యూజ్ చేసుకో, ఓకేనా? బై. ఒకవేళ మొత్తం మెస్ అయితే మెస్ ఏమీ కాకుండా ఆంటీ హెల్ప్ చేస్తుంది, మంచిగా చేసుకోండి రా. మెస్ అయితే ఇంకో బాక్స్ ఉంది. ఓకే, మెస్ అయితే ఇంకో బాక్స్ ఉంది మన దగ్గర. సరే కన్నమ్మా, బాయ్ రా. వాటర్ బాటిల్ ఫుల్ ఉందా నాన్న? పీలో యా, బాయ్. సో మళ్ళీ అట్టు కంటిన్యూ చేస్తున్నాం భరత్. ఇందాక కొరియర్ వచ్చి అట్టు ఆపేసాడు, మొత్తం ఓపెన్ చేద్దాము అని చెప్పి. ఇట్లా నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేస్తూ ఉన్నాను కదా, నాకు కింద కామెంట్స్ వచ్చేవి. కానీ లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇట్లా ఎక్కువ ప్రోటీన్ తింటున్నారు ఓకేనా, లేకపోతే రోజు ఇలాగే తింటారు, లేకపోతే దీంట్లో ప్రోటీన్ లేదు అట్లా వస్తుంది. సో నేను 7 days a week నేను ఏమీ తినకుండా ఇట్లా ఏమంటారు ఓన్లీ ప్రోటీన్ బేస్డ్ అలా ఏం తినను. 4 days a week అట్లీస్ట్ 80 to 100 grams ఏం చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం 100 వరకు వెళ్ళదు, 80 వరకు అయితే తినేస్తాను ప్రోటీన్. అండ్ అది ఒక 4 days అలా తింటాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద డేస్ మంచిగా నాకు నచ్చిన ఫుడ్ నేను తింటాను. సాంబార్ రైస్ అట్లా ఆ రోజు నేను అసలు చూసుకోను ప్రోటీన్, బట్ కంపల్సరీ అట్లా వెరైటీ ఆఫ్ గ్రీన్స్ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకుంటాను. అండ్ ఫైబర్ ఇట్లా అన్ని చూసుకొని క్యాలిక్యులేటెడ్గానే తింటాను. అండ్ ఈరోజు చూసినా కూడా సో మార్నింగ్ నుంచి నా బ్రేక్ఫాస్ట్ ఒక దోశ అండ్ దాంట్లో 2 eggs వేసుకున్నా, 2 whole eggs వేసుకొని తినేసేసా. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ 100 grams ఆఫ్ రైస్, తర్వాత స్పినాచ్ కర్రీ, దాంట్లో పనీర్ ఉంది నాకు ప్రోటీన్ కోసము, కాలీఫ్లవర్, బీట్రూట్. అండ్ ఇందాక నేను స్నాక్ అన్నీ వచ్చాయి కదా, అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేశాను. అండ్ డిన్నర్ వచ్చేసే వరకు హోల్ బ్లాక్ ఉరద్ దాల్తో అట్టు వేసుకుంటాం, దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో అది కూడా మీరు అరౌండ్ 2 అలా తింటే మంచిగా ఉంటుంది. అండ్ ఒక అట్టు తినేస్తాను, ఒక అట్టు తినేసి పెరుగు అండ్ దాంట్లో చియా సీడ్స్ వేసుకొని తింటే అది నాకు ఫుల్గా ఉంటుంది మంచిగా.
నేనేమి ఎక్స్ట్రీమ్ చేయను. ఇట్లా ఏమంటారు ఓమాడ్, క్రాష్ డైట్స్ లేకపోతే ఎక్స్ట్రీమ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవన్నీ చేయను. నేను కూడా అంతే. అవి చేస్తే నాకు నిద్ర పట్టదు, చిరాకు, కోపం అవన్నీ వస్తది. పాపని పెట్టుకొని అట్లా అట్లా అది వర్క్ అవ్వదు అసలు లాంగ్ టర్మ్‌లో. ఒక 2, 3 డేస్ మేబీ మనం చాలా ఇట్లా డెడికేషన్‌తో ఒక 1 వీక్ చేస్తానేమో. నేను అలాంటివి చేస్తే నాకు తర్వాత 1 వీక్ అయిపోయాక అనిపిస్తది. ఓకే. ఇది నాకు వర్క్ అవ్వదు అని చెప్పి. సో, ఇప్పుడు నేను చేసేదేంటంటే నాకు వర్క్ అయ్యేది కంపల్సరీ. నేను ఔట్ ఆఫ్ ద వే, ఔట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లి చేసుకోవడం లేదు. 4 డేస్ ఎ వీక్ మంచిగా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. రెస్ట్ ఆఫ్ ద డేస్ నాకు నచ్చిన ఫుడ్, నాకు నచ్చిన స్వీట్స్ అయినా ఏదైనా మంచిగా ఇండల్జ్ అయ్యి తింటా. సో, ఆ 4 డేస్ నేను చెప్పా కదా! రెస్ట్ ఆఫ్ ద డేస్ తింటాను. ఆ రెస్ట్ ఆఫ్ ద డేస్ కూడా నేను అస్సలు ఓవర్ ఈట్ చేయను. అప్పుడు కూడా నా క్యాలరీస్ చూసుకొని వితిన్ ద లిమిట్‌లోనే తింటా. ఇన్ కేస్ నేను బయట ఏదైనా తినాలి అనుకున్నాను అంటే నేను చూసుకుంటాను. మార్నింగ్ నుంచి ఏం తినాను, ఓవర్ ఫ్రైడ్ ఫుడ్స్ గానీ అట్లాంటివి ఏవి కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నేను ఆర్డర్ కూడా చేయను. నాకు తెలిసి ఈ జాన్యురీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇట్లా మంచిగానే ఈ ఫుడ్ జర్నీ అయితే మంచిగానే అవుతుంది. లెట్స్ సీ ఇంకా. నాకు 5:18 అవుతుంది టైమ్. నా డిన్నర్స్ యూజువల్లీ చాలా ఎర్లీగా ఉంటాయి. ఎప్పుడో 7:00 అలా అయ్యేది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినా, ఫ్రెండ్స్‌ని మీట్ అయినా అలాంటప్పుడు అవుతది గానీ, యూజువల్‌గా అయితే ఇంట్లో ఉంటే మాక్సిమం 5:30, 6 లోపు అయితే ఫినిష్ చేసేస్తా. మీరు ఇది ట్రై చేయండి. బ్లాక్ ఉరద్ దాల్‌తో చాలా బాగుంటది. దీని టేస్ట్ కొంచెం ఎలా ఉంటదంటే, మనకు తిరుపతిలో ప్రసాదం ఇస్తారు కదా! అదైతే డీప్ ఫ్రైడ్ వడలాగా ఉంటది. కొంచెం ఆ టేస్ట్ ఉంటది. నాకైతే ఇది బాగా నచ్చింది. ఒక 3, 4 టైమ్స్ చేసుకున్నాము. భరత్‌కి, ఐషానికి అందరికి కూడా వచ్చింది. నేనైతే పల్లి పచ్చడి కూడా ఏం చేయను. జస్ట్ కొద్దిగా ఆవకాయ ఉంటే వేసేసుకున్నా. ఇంకెప్పుడైనా సండేస్ అట్లా అయితే వాళ్ళిద్దరూ తింటానని అడిగితే చేస్తా. బికాజ్ ఐయామ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పల్లి పచ్చడి అట్లా. సో, ఇట్లా నేను ప్లానింగ్ టు డూ ఇట్లా సిరీస్ చేద్దాము అనుకుంటున్నా. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అని చెప్పి. మీరు ఇంకేమైనా లైక్ వాట్ సార్ట్ ఆఫ్ కంటెంట్ మీరు నా దగ్గర నుంచి చూస్తున్నారు, అది నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఎక్సర్‌సైజెస్ అయినా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ అట్లా అయినా కూడా. ఐషాని రావడానికి కూడా మాకు ఇంకొక 2 అవర్స్ అలా పడతది తినేసేసి. అండ్ ఎవ్రీ థర్స్‌డేస్ నేను లాండ్రీ చేద్దాము అనుకున్నా. సో, పైకి వెళ్ళి ఆ పని చేస్తాను. నేను లాండ్రీ కూడా చేసేసుకుంటాను. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.